నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. శుక్రవారం రోజు కాకినాడలో సేవకుల సదస్సులో పెద్ద రచ జరుగుతోంది. సో అక్కడ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్త విమలారెడ్డి గారి మీటింగ్కి వస్తే వచ్చిన పాస్టర్లకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పారట. కానీ ఇచ్చింది 500. దానివల్ల 500 మాకు ఇచ్చారని చెప్పేసి అని వచ్చినటువంటి పాస్టర్లు రచ చేస్తున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కాకినాడలో విమలారెడ్డి గారి సదస్సు ఏదైతే జరిగిందో, సేవకుల సదస్సు అనేటువంటి పేరుతో ఒక సదస్సు జరిగింది. అందులో రచ జరిగింది. సో వచ్చేటువంటి పాస్టర్లందరికీ కూడా 1000 రూపాయలు ఇస్తామని చెప్పారట. కానీ ఇచ్చింది 500 అంట పాస్టర్లకి. సో మాకు 500 ఇచ్చారనే దానిపైన పాస్టర్లందరూ ఇప్పుడు రచ చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? వాస్తవానికి పాస్టర్లకు కాదండి, అది ఒక్కొక్క పాస్టరు కొంతమంది సేవకుల్ని, భక్తుల్ని లేదా డివోటీస్ని, ఆ పర్టికులర్ క్రిస్టియన్ నమ్ముకునే వాళ్ళని తీసుకొస్తారు. పాస్టర్లకు ఇంక వేరే ఉంటుంది. పాస్టర్లు తీసుకొచ్చినందుకు, వాళ్ళు వెనక వచ్చినందుకు వాళ్ళకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తామండి. పాస్టర్లకు 1000 రూపాయలు ఇస్తే ఎక్కడ వస్తారండి ఈరోజు రేపు? సో వాళ్ళ అనుచరులకి, అంటే నాకు తెలిసినంతవరకు వాళ్ళ అనుచరులకి ఒక్కొక్కరికి 1000 ఇస్తామనేది 500 రూపాయలు ఇచ్చారు. అంటే ఇది ఎట్లా అయిపోతుందంటే ఓవరాల్గా ఈ పర్టికులర్ కమ్యూనిటీ అనేది స్ప్రెడ్ చేసుకోవడానికో లేదంటే గ్యాదర్ చేసుకోవడానికో పెంచుకోవడానికో ఇట్లాగా అన్నీ కూడా, ఇప్పుడు ఓటుకు నోటు అంటున్నారు, అది ఎలాగో ఇప్పుడు కూడా భక్తుల్ని రప్పించుకోవడానికి, డివోటీస్ని ఎవరినైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంచుకోవడానికి కూడా అమౌంట్ ఇచ్చే పరిస్థితులు వచ్చేసాయి. అంటే ఎవరు దేవుడు వాళ్ళకే గొప్ప అని కాదనట్లేదు. సో ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం. దీని మీద చాలా వరకు ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గాయి బీజేపీ ప్రభుత్వం వల్ల అని కూడా నేను విన్నాను. అంతకుముందు ఇంకా ఎక్కువగా ఉండేవి. దట్టు ఈ ప్రభుత్వం వల్ల ఆంధ్రాలో ఇవి ఎక్కువయ్యాయి అని కూడా కొంతమంది అభిప్రాయం. సో అలాగ వచ్చేటప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్, నేను వైజాగ్లో జాబ్ చేసే రోజుల్లో మాకు ఒక పెద్ద ఆవిడ వంట మనిషిగా ఉండేది. అంటే ఆవిడ ఎవ్రీ సండే ఆవిడ వచ్చేది కదా, వాళ్ళ అమ్మాయిని పంపించేది. ఆవిడ కూడా పెద్ద ఆవిడే. ఏంటంటే నేను ఏమ్మా సండే వచ్చేసరికి మీ అమ్మాయిని పంపిస్తావు అంటే, ఏం లేదు బాబు, మా అమ్మాయి కూతుర్ని, మనవరాల్ని, నేను ఇంకో మనవడిని, నా ఇంకో చిన్న కూతుర్ని, వీళ్ళందరినీ కూడా నేను ఒక దగ్గరికి వెళ్తాను, అందుకే సండే రావడం కుదరదు బాబు అంటే. ఇది ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్, 15 years బ్యాక్. ఎందుకమ్మా అంటే, ఇట్లా ప్రేయర్కి వెళ్తాం బాబు, వెళ్తే ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇస్తారు, ఎట్లాగో మీకు వంట అవ్వడమే కావాలి కదా, మా అమ్మాయి అయితే ఏముంది, నాకు అక్కడ 200 పోతాయి కదా, నేను నలుగురు వెళ్తే ఒక 800 దాకా వస్తుంది, అందుకే రాను బాబు అనేది. నాకు అప్పటి వరకు తెలియదు ఇట్లా ఒక ప్రేయర్కి వెళ్తే అమౌంట్ ఇస్తారు అని. ఓకే. సో అలా అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆవిడ చెప్తే నాకు అంతవరకు తెలియదు ఇట్లా జరుగుతుంది, ఇలా ఉంటాయని. సో తర్వాత కొంతమంది నాకు చెందిన కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా మాట దాటేశారు, వదిలేరా ఆ టాపిక్ ఎందుకు లేరా అనేసారు. సారీ అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదురా, వదిలేసేయండి అంటే, సరే వదిలేసాం. సో అప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత నాకు వీళ్ళు తెలిసింది. ఇప్పుడు ఈ స్టోరీ ఏదైతే ఉందో కాకినాడలో వైఎస్ విమలారెడ్డి గారు, అదే స్వయాన మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి తోబుట్టు ఈవిడ, ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అత్త, మేనత్త. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి మేనత్త. రాజశేఖర రెడ్డి గారు నలుగురు అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు, జార్జి రెడ్డి గారు అని పెద్దతనం, రాజశేఖర రెడ్డి గారు 2, 3, లాస్ట్ వివేకానంద రెడ్డి గారు, మధ్యలో ఇంకో ఆయన ఉన్నారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు. సో నలుగురు అన్నదమ్ములు, ఈవిడ ఒక్కరితో ఆడపిల్ల రాజారెడ్డి గారికి. సో ఈవిడ ఒక్కరితే ఆడపిల్ల అంట. ఈవిడ విమలారెడ్డి గారు. ఈవిడ ఏంటంటే దీని మీద ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ మీద ఒక ఫెలోషిప్ కూడా చేశారు. తర్వాత ఈ క్రిస్టియానిటీ మత ప్రచారం వీటికి సంబంధించి ఒక ఎంఏ సోషియాలజీ టైప్లో కూడా గ్రాడ్యుయేషన్ ఏదో చేశారు. ఈవిడ కొంచెం స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈవిడ ప్రేయర్ కూడా బాగా చేస్తారని విన్నాను నేను. ప్రేయర్ చేయడం, ఇట్లాగా గ్యాదర్ చేసి వాళ్ళందరికీ సంబోధన చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈవిడ ఎప్పుడైతే మొన్న రీసెంట్గా ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, చెప్పాను కదా, కాకినాడలో జరిగిన సదస్సుకి ఎవరెవరైతే ఒక్కొక్క పాస్టర్, ఇప్పుడు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఒక పాస్టర్ ఒక చర్చ్ పెట్టుకొని ఉంటారు. ఆ పాస్టర్ దగ్గరికి ఎవ్రీ సండే ఆయన ద్వారా నమ్ముకుని ఉండే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళని వీళ్ళు లారీల్లోనో, బస్సుల్లోనో, వ్యానుల్లోనో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఇస్తామని చెప్పారంట. బట్ 500 ఇచ్చారంట. సో ఇట్లాంటి అంశాలు ఏంటంటే దాగవు. ఆ ఇష్యూ అయినప్పుడు కొట్టుకుంటుంటారు. ఇప్పుడు మొన్న మీరు ఢిల్లీలో ఇష్యూ కూడా చూస్తే, రైతులు ఏదో జరుగుతుంది, రైతులు రిలాక్సేషన్ కోసం
వాళ్ళందరికీ మందు సప్లై చేస్తున్నారని అనేసరికి మందు ఇవ్వకపోయిన వాళ్ళందరూ కొందరు సీరియస్ అయిపోయారు. కొంతమందికి ఇట్లా కప్పులు పట్టుకుంటే మందు పోస్తున్నారు. మందు ఎవరికైతే దొరకలేదో అటువంటి రైతులు కొంచెం ఇరిటేట్ అయ్యి బయటికి రావడం, నానా రాద్దాంత చేయడం కూడా జరిగిందని మనం వార్తల్లో చూసాం. సో ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ వస్తారు, సరే మేము వస్తున్నాం, డే అంతా ఇక్కడే ఉంటాం, మాకు ఒక 1000 రూపాయలు వస్తుంది కదా అని. ఎప్పుడైతే 1000, 500 ఇప్పుడు ఇస్తామన్న దానికి ఎక్కువ ఇస్తే ఎవడేమో అనుకోడు, కానీ ఇస్తామన్న దానికి రూపాయి తగ్గితే ఎవడైనా ఫీల్ అవుతాడు. సో అక్కడ అంశం బయటకు వచ్చింది. సో మళ్ళీ ఇది ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి ఒకవేళ ఈ అంశంకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆబ్వియస్లీ మళ్ళీ ప్రభుత్వానికి లింకప్ అవుతుంది. ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి సో ఆయనే ఇట్లా అందరితో చేయిస్తున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఎట్లా అంటే ఆయన ప్రభుత్వం వచ్చే ముందు ఎక్కడెక్కడైతే శిథిలావస్థలో ఉన్న చర్చెస్ సంబంధించి ఆయనకి సంబంధించిన దగ్గర బంధువు ఆయనకి పిటిషన్ పెట్టుకుంటే ఆ చర్చిలు బాగుపరచడానికి ఇన్ని లక్షలు ఇస్తారు, 5 lakhs వరకు ఎంతో మ్యాక్సిమం. అది కూడా ఎట్లాగా ఇంటర్నేషనల్ తీసుకొచ్చే ఫండ్స్గా ఇస్తారంట. సో అలా ఫండ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ 5 lakhsలో కూడా వీళ్ళకి ఆ చర్చి ఫొటోసు, అలాగే ఆ చర్చిని నమ్ముకొని ఎంతమంది డివోటీస్ ఉన్నారు వాళ్ళందరినీ లిస్ట్ అది గ్యాదర్ చేసి దాన్ని కంపేర్ చేసి, ఓకే మీది ఎందుకు ఎట్లా అయిందంటే సార్ ఇట్లా మొన్న వర్షాలకి కూలిపోయింది, లేదంటే మొన్న పక్కన గొడవను కాలితే ఆ ఇంపాక్ట్ దీని మీద పడడం ఇది కూడా కాలిపోయింది, ఇట్లాంటి ప్రూఫ్స్ గట్రా చూపిస్తే వాళ్ళకి అన్నీ ఓకే అయితే 5 లక్షలది 2 లక్షలు ఇచ్చేవారట. అంటే ఆ వ్యక్తి పేరు అనవసరం చెప్పను. సో అంటే అట్లాంటి కూడా ఇంటర్నేషనల్ స్థాయి నుంచి క్రిస్టియన్కి సంబంధించి ఫండ్స్ వస్తాయంట. సో అట్లా ఫండ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఆ చర్చి ఎవరైతే పాస్టర్లు నడుపుతున్నారో వాళ్ళు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రూఫ్స్ అన్నీ పెట్టి అప్రూవ్ చేయించుకుంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి 5 lakhs ఏమని వస్తే వీళ్ళు 2 lakhs 3 lakhs తీసుకొని రిమైనింగ్ 2 lakhs ఇస్తారంట. సో అలాంటప్పుడు కూడా వాళ్ళు ఏం చేసి కొంతమంది సరేలేరా 2 lakhs అని వచ్చింది కదండి సైలెంట్గా వెళ్ళిపోయిన పాస్టర్లు ఉంటారు. కొంతమంది ఇట్లా మన కాకినాడ జరిగినట్టుగా రోడ్డు ఎక్కి ఇట్లా మాకు 5 lakhs రావాలి, కనీసం ఒక 50,000 ఎంతో వాళ్ళు తీసుకొని మాకు 4.5 లక్షలు 4 లక్షలు ఇవ్వచ్చు కదా, మరీ 3 లక్షలు వాళ్ళే నొక్కేసి మాకు 2 లక్షలు ఇస్తున్నారు అన్న పాస్టర్ వాపోయాడు. కాబట్టి ఒక పర్సన్ నాకు తెలిసింది ఆ వ్యక్తి ఎవరు ఏంటి ప్రస్తుతం అసలు ఇవ్వకపోతే వేరేది ఇస్తే అందరికీ రావాలనేది ఒక ఉద్దేశం. వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటుంది, అరే నీకు 2 లక్షలైనా ఊరికే వచ్చాయి కదా నువ్వు ఎందుకు అవన్నీ ఇష్యూ చేస్తావని ఇచ్చేవాడు అనుకుంటాడు. తీసుకునేవాడు ఓకేమ్మా ఆడు 5 లక్షలు ఇస్తున్నాడు కదా ఉత్తి పుణ్యానికి నీకేం పోయిందిరా, మరీ ఎంత దారుణంగా మేము ఒక 10 మందిని గ్యాదర్ చేసి మతం మీద నడుస్తున్నాం, మాకు అండగా ఉండాలి, కానీ మీరు ఇలా మా దగ్గర కూడా నొక్కేస్తే ఎట్లా అంటాడు ఈ వీడి వెర్షన్. మీరు అన్నట్టు అసలు ఇవ్వకపోతే ఏదీ లేదు, ఇట్లా చెప్పి 1000 కాస్త 500 ఇచ్చినా 5 లక్షలు కాస్త 3 లక్షలు ఇచ్చినా సరే 3 లక్షలు వచ్చింది కదా అని తృప్తి పడే వాళ్ళు ఉండరు, ఇష్యూ చేస్తారు. అలా ఇష్యూ చేశారు కాబట్టి ఆ విషయం కూడా నాకు తెలిసింది, లేకపోతే తెలియదు కదా. సో కాబట్టి ఇటువంటి సంబంధించినవి ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. బట్ ప్రభుత్వం అక్కడ అది ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది కాబట్టి ఏది జరిగినా కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకే లింకప్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో విమలారెడ్డి గారికి కూడా పేరు చాలాసార్లు వినిపించింది, కానీ ఇలాంటి ఎలిగేషన్స్ ఎప్పుడు ఇంతకుముందు వినపడలే నాకు తెలిసి ఆవిడ పరంగా. సో ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి మత మార్పిడి నుంచి కూడా చాలా వింటున్నాం, అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా వరకు తిరుమల కొండ మీద కూడా అన్ని మతస్థులు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అన్న వ్యతిరేకత కూడా వింటున్నాం కదా. చూద్దాం మరి. సో ఏపీలో క్రిస్టియానిటీ ఏ లెవెల్లో స్ప్రెడ్ అవుతుందని వార్తల్లోని కొన్నిసార్లు కళ్ళెదుటి కూడా చూస్తే సోషల్ మీడియా కూడా ఎక్కువగా చూస్తున్నాం. అవును. మరి కాకినాడలో జరిగినటువంటి ఈ సేవకుల సదస్సులో విమలారెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి అని డబ్బులు ఇవ్వడం జరిగిందంట, అది పంచడం జరిగింది. సో అది కొంతమందికి తక్కువ దొరికాయి. సో మరి దానివల్ల కొంతమంది కోపోద్రేకులయ్యి రచ్చరచ్చ చేశారు. మరి రచ్చ ఇక్కడ తాగిపోతుందా, ఇంకేమన్నా ఫర్దర్గా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం అంటే పాస్టర్లు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.